పనికిమాలిన పాకిస్తాన్కి తాను ఎదగడం ఎలాగో తెలియదు. పక్కనోడిని కూడా చెడగొడదామనే ముదనష్టపు బుద్ధిని వదలడం లేదు పాక్. ఇది చాలాసార్లు తేటతెల్లమైంది. తాజాగా మరోసారి పాకిస్తాన్ తన బుద్ధిని బయట పెట్టుకుంది. పదే పదే బోర్డర్ దగ్గర డ్రోన్ల ద్వారా డ్రగ్స్ని మన దేశంలో డంప్ చేస్తున్న పాక్ పన్నాగాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భగ్నం చేసింది. గడిచిన 4 ఏళ్లలో కనీసం 179 సార్లు పాకిస్తాన్ ఇలా చేసిందని మన ఏజెన్సీలు చెప్తున్నాయి. పాక్ కుట్రలు బట్టబయలు. పంజాబ్ బార్డర్ మీదుగా డ్రోన్ల ద్వారా డ్రగ్స్ డంప్. గడిచిన 4 ఏళ్లలో పాకిస్తాన్ భారత్లోకి కనీసం 179 సార్లు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ పెడలింగ్ చేసిందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకటించింది. పంజాబ్ దగ్గర నిఘా ఏజెన్సీ వీటిని వెంటనే పట్టుకోవడంతో ముప్పు తప్పింది గాని, లేదంటే ఈ డ్రగ్స్ చేరి ఉంటే చాలా మటుకు ప్రాంతాల్లో పాక్ తన ప్లాన్ అమలు చేసేదని చెబుతున్నారు. అదొక్కటే కాదు, ఈ డ్రగ్స్ దందా చాటున పాకిస్తాన్ ప్రమాదకర ఆయుధాలను కూడా పంపుతోంది. దేశంలో అరాచకం, అశాంతిని సృష్టించేందుకు, భారత యువతను నిర్వీర్యం చేసేందుకు పాకిస్తాన్ ఇలా తన స్లీపర్ సెల్స్ ద్వారా డ్రగ్స్ డంప్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అమృత్సర్, తార్న్ తరణ్, ఫిరోజ్పూర్, గుర్దాస్పూర్ జిల్లాల్లో ఇలా తరచూ పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా డ్రగ్స్, వెపన్స్ పంపేందుకు విఫలయత్నం చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో కూడా ఇలాగే ఓ డ్రగ్స్ రాకెట్ ని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 85 కేజీల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అప్పటి ఘటనలో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, యూకే నుంచి ఈ ముఠాని ఆపరేట్ చేయడం. అమృత్సర్ కి చెందిన అమర్జోత్ సింగ్ జోదా సంధు అనే లోకల్ క్యాండిడేట్ ని ఈ రాకెట్ లో ప్రధాన ఆపరేటర్ గా పోలీసులు గుర్తించగా, అసలు కింగ్ పిన్ లల్లీ అనే వ్యక్తి యూకే నుంచి నడుపుతున్నట్లు తెలుసుకున్నారు. అంటే మన దేశంలో స్లీపర్ సెల్స్ కి పాకిస్తాన్ ఇతర దేశాల్లో తమ వారి నుంచి సహాయం అందేలా చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇలా సరఫరా చేసే మాదక ద్రవ్యాలను ఎరగా చూపించి కీలకమైన అధికారులను ట్రాప్ చేయడం, లేదంటే ఇతర రహస్యాలను తెలుసుకోవడం పాక్ పనిగా మారింది. అంతేకాదు, డ్రగ్స్ దందాలోకి ఇస్లామిక్ యువతని ట్రాప్ చేసి తమకి అనుగుణంగా దాడులకు ప్రేరేపించడం కూడా పాక్ ప్లాన్లో భాగమే. అయితే మొదనష్టపు పాక్ ప్రయత్నాలను మన నిఘా సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీలు ఎప్పటికప్పుడు తుత్తునియలు చేస్తుండడంతో ప్రమాదం తప్పుతుందని చెప్పాలి. అయితే ఇవన్నీ దొరికిన ప్రయత్నాలు కాగా, ఏదోలా భారత్లో తమ కుట్రలు సాగిస్తుందని చెప్పడానికి అడపాదడపా కొన్ని సందర్భాల్లో ఈ డ్రగ్స్, వెపన్స్ దందా సాగుతూనే ఉంది.